వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడి వల్ల జరిగిందా? ఇందిరాగాంధీ లాగా మోదీ ఫైట్ చేయలేకపోయారా? లేక మన ప్రభుత్వం అనుకున్నది సాధించిందా? దీని గురించి ఇప్పుడు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు కుహానాలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు చెక్ పడాలి అంటే అసలు వాస్తవాలు తెలుసుకోవాలని ఈ వాస్తవాలన్నింటినీ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ కాల్పుల విరమణ శాశ్వతం కాదు. ఆ విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. పాక్లో నడిచేది ఆర్మీ మాటే కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిది కాదు. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ ఎప్పటికీ తోకది వంకర బుద్ధి అనే విషయం కూడా తెలుసుకోవాలి. యుద్ధాలు మన మనోభావాలను అనుసరించి నడవవు. క్షేత్రస్థాయిలో ఉన్న బలాబలాలు, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నడుస్తూ ఉంటాయి. అసలు బలాబలాలు ఏంటి అనేది ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే చైనా ఆయుధాలు పనికి రావని రుజువైపోయింది. అంతేకాదు వాళ్ళ ఆయుధ వ్యాపారంపై దారుణమైన దెబ్బపడింది. ఇప్పటిదాకా చైనా దగ్గర చాలా మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి. చైనా ఆయుధాలకు ప్రపంచంలో చాలా దేశాలు భయపడేవి. కానీ చైనా ఆయుధాలను భారత్ తిప్పికొట్టడంతో ఆ విషయంతో చైనా ఆదాయానికి చాలా పెద్ద గండి పడింది. మరి ఇది ప్లస్సా మైనస్సా? మీరే చెప్పండి. పాక్ ప్రపంచంలో ఒంటరైపోయింది. ఈ విషయం సాక్షాత్తు వాళ్ళ ప్రధాని పాక్ అసెంబ్లీలోనే చెప్పారు. ఒక టర్కీ తప్ప అరబ్ దేశాలు చైనాతో సహా ఎవ్వరూ కూడా అండగా లేరు. అండ్ ఉగ్రవాదం చేస్తుంది పాకిస్తాన్ అనే విషయం ప్రపంచ దేశాలకు చాలా క్లియర్గా అర్థమైంది. మరి ఇది విజయమా కాదా? అలాగే పాక్ రక్షణ వ్యవస్థ ఎంత అసమర్థమైందో వాళ్ళ ప్రజలే చెప్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, చూడొచ్చు. మరి ఇది భారత్ విజయమా కాదా? పాక్ ప్రజలలో 92% మంది భారత్పై పాక్ గెలుస్తుందని భావిస్తారట. మిగిలిన 8 మందికి ఆ నమ్మకం లేదట. అంటే ఆ 8 మంది పాక్ సైన్యంలో ఉంటారట. రక్షణ వ్యవస్థలో మన సత్తా ఏంటి అనేది ప్రపంచ దేశాలకు బై ఫ్యూచర్ భారత్ ఎదుగుదల చూసి తట్టుకోలేక ఎవడైనా యుద్ధం చేయాలని చూసినా మన శక్తి ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. మరి ఇది గెలుపా కాదా? పాక్ ఎయిర్ బేస్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఇజ్రాయిల్ ఐరన్ డ్రోన్ సక్సెస్ రేట్ 80% అయితే భారత్ ఐరన్ డ్రోన్ సక్సెస్ రేట్ 100% అని ప్రపంచ దేశాలకు తెలిసింది. ఇది జయమా అపజయమా? మరోసారి తీవ్రవాదులు దాడి చేస్తే దాన్ని భారత్పై యుద్ధంగా పరిగణిస్తామనే మాటలు ఉగ్రవాదానికి చెక్ పడతాయా లేదా? మీరేమనుకుంటున్నారు? సింధు నదీ జలాల ఒప్పందం ఇంతకు ముందులా ఏకపక్షంగా ఉండదు. భారత్ షరతుల మేరకే ఉంటుంది. సింధు నదీ జలాలు ఆపితే వరదలు వస్తే ఎలా అన్న ఓవైసీ మాటలు గుర్తు తెచ్చుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వరద నీటిని దాచడానికి రిజర్వాయర్లు నిర్మించడానికి కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు పాక్తో నీటి యుద్ధం జరిగినట్టే అవుతుంది. ఇక పీఓకే స్వాధీనం అనేది మనోభావాలకు సంబంధించింది. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా మనము ఒక విషయాన్ని ఆలోచించాలి. దీనికి 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, అక్కడున్న జనాభాను కూడా కలుపుకోవాలి. ఇప్పటికే దేశంలో కొంత జనాభా వల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసు. అండ్ ఆ ప్రాంతం గుండానే చైనా సిపిఈసి నడుస్తోంది. చైనాతో పాక్తో మన దేశంలోని ప్రతిపక్షాలు ఒకేసారి తలబడి దానిని సాధించిన ఆ వర్గం జనాభా పెరగడం మనకు ఎంతవరకు ఉపయోగం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థ ఎంతగా ఉపయోగపడుతుందో మేక్ ఇన్ ఇండియాను హేళన చేసిన వారికి చాలా క్లియర్గా అర్థమైపోయింది. కనీసం ఆ తీవ్రవాదులనైనా అప్పగించమని అడగరు. వాళ్ళ సంగతి గుర్తు తెలియని వ్యక్తులు, అదే భారత్కి అపాయం కలిగించిన కొందరు వ్యక్తులు ఎలా అయితే లేచిపోయారో ఆ టీం చూసుకుంటుంది. మన దేశంలో న్యాయ వ్యవస్థ గురించి మనకు తెలిసిందే కాబట్టి అలా జరిగిపోతే చాలనుకోవచ్చు. మరి అంతర్జాతీయంగా దీనివల్ల ప్లస్ ఏంటంటే భారత్ మొదటి రోజే ప్రకటించింది పెహల్గామా దాడులకు పాల్పడిన వారికి సహాయం చేసిన వారికి బుద్ధి చెప్తామని. అంతేకాదు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించలేదు. పాక్ రక్షణ వ్యవస్థపై దాడి, కొలెటరల్ డ్యామేజ్, పాక్ సైన్యం దాడి చేస్తే మనం తిరిగి దాడి చేశామే కానీ మనంతట మనం పాక్ స్థానిక స్థావరాల మీద దాడి చేయలేదు. ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం. భారత్ దాడిలో మరణించిన తీవ్రవాదుల అంత్యక్రియలు పాక్ రాజకీయ, సైనిక, పోలీస్ అధికారులు హాజరై అధికారికంగా నిర్వహించింది. తీవ్రవాదం స్టేట్ స్పాన్సర్డ్ అన్న విషయం ప్రపంచానికి తెలియజేసింది. ఇక ఈ విషయం మనకు తెలుసు కానీ అనేక యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు తెలియదు. మోస్ట్ ఆఫ్ దోస్ కంట్రీస్ ఆర్ సివిలైజ్డ్ ఐడియాలజీస్. ఇప్పుడు ఆ దేశాలు కూడా పాక్ విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత బాధ్యతాయుతమైన దేశమని, తీవ్రవాదులను మట్టుబెట్టి అడ్డుపడిన పాక్ రక్షణ దళాలను నిర్వీర్యం చేసిందే తప్ప పాక్పై యుద్ధం చేయలేదు అని ఒప్పుకుంటున్నాయి. పాక్ అత్యంత సన్నిహిత దేశం, ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనా సమయానికి మొహం చాటేసింది. పాక్ వాడిన ఆయుధాల సంగతి మనకు తెలిసిందే. అవి చేతులు దులిపేసుకుంది. చైనా ఆధార
పడ్డదగ్గ దేశం కాదు అన్న విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక పాక్లో తిరుగుబాటుదారులకు మరింత బలం చేకూరింది. ఆ బలంతో పాక్ 3 ముక్కలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఆ విచ్ఛిన్నం కావాలనో కాకూడదనో మనం కోరుకోవద్దు. ఎందుకంటే ఎవరు మనకు సన్నిహితులు కాదు. వాళ్ళలో ఎవరైనా ఎప్పటికైనా మనకు ప్రమాదంగా మారచ్చు. దీనివల్ల దేశ భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అంటే, యుద్ధం అనేది పులి మీద స్వారీ లాంటిది. ఎక్కడ తేలిక, దిగడం చాలా కష్టం. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలతో పాటు మనలోని వారే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ లాంగ్ టర్మ్లో మంచి చేస్తుంది. మన వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరూ చేయరు, చైనాతో సహా. ఎందుకంటే చైనా డొల్లతనం ఆల్రెడీ బయటపడ్డది. 1948 వరకు నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ యుద్ధాలు ఏమీ లేవు, 62లో తప్ప. అంటే వాళ్ళకు యుద్ధ అనుభవం లేదు. భారత్ ఇప్పటికీ 5 యుద్ధాల్లో పాల్గొంది. ఎడారులు, కొండలు, లోయలు, మంచు పర్వతాల్లో యుద్ధం చేసిన అనుభవం కూడా భారత్కుంది. రక్షణ ఉత్పత్తుల్లో అసమానమైన అభివృద్ధి సాధించాం. అనేక వందల చిన్న మధ్య తరహా పరిశ్రమల ఆయుధాల తయారీ చేపట్టాం. ఇక చాలా రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడే వాళ్ళం ఇప్పుడు అనేక ఆయుధాలను స్వయంగా తయారు చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల జరిగే ఆర్థిక నష్టం, ఇప్పటికీ అనేక విమానాశ్రయాల్ని మూసేయడం, సర్వీసుల్ని రద్దు చేయడం వగేరాల వలన దేశం మీద పడే ఆర్థిక భారం, ఈ యుద్ధం ఇప్పటికే ఆపకపోతే ఆర్థిక ఫలితం మరింత రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతుంది. అంటే పహల్గామా తీవ్రదాడిలో, ఆ తర్వాత జరిగిన పోరాటంలో అమరులైన భారతీయులకు నివాళులు అర్పించడంతో పాటు భారత్ సత్తా చాటింది, ప్రపంచ దేశాలకు తెలియజేసింది లాభాలు ఏంటో. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, మోడీ గారు చేస్తుంది, ఆలోచిస్తున్న తీరు కరెక్టా కాదా? ఇక మీ విచక్షణకి వదిలేస్తున్నా. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం, సనాతన ధర్మం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం. ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము, ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది, లేకపోతే 4-5 సార్లు ఒక 10 మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు, ఎలాంటి సహాయము చేయొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో, జాతీయవాదం, సనాతన ధర్మం, దేశ రక్షణ, ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం. నేను మళ్ళీ చెప్తున్నాను, 1ని 2గా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి, ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి. ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు. అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం. ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి. మన కుటుంబం చాలా పెద్దదవ్వాలండి. అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి. అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది, ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి, ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి, ఆ భావజాలాన్ని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిధిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచే సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలు మాత్రమే. అలా అని మోదీ ధన్ నేయలేదు, ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి. నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియచేయండి. జై హింద్, జై భారత్.